ఇది సీ ఫుడ్ అండి, నెత్తళ్ళు అంటారు. ఇవి కొంచెం రేర్గానే దొరుకుతాయి, రెగ్యులర్గా అయితే రావు. ఇవి చూడడానికి వైట్ కలర్లో ఉంటాయి. ఇవి క్లీన్ చేయటం కూడా చాలా ఈజీ. ఇలా కత్తిరితో కట్ చేసుకుని, పులుసు కూడా ఉంటుంది, మనకు కనపడదు. నేనైతే రాయికేసి మనం ఈ రోజుల్లో రుద్దటం అంత పాసిబుల్ కాదు కాబట్టి నేను ఇలా గోర్లతోటి పులుసు అంతా తీసేసి ఉప్పేసి ఇదిగో నీట్గా ఇలాగా ఒకదాని మీద ఒకటి వేసి అలా రుద్దినట్టు చేస్తే మొత్తం పులుసు అంతా పోతుంది. కొన్నిటికి పోకపోతే గోరుతో కొంచెం ఇలాగ అన్నాను. ఎక్కువ బండకేసి వేసిస్తే కనుక అవి క్రష్ అయిపోతాయి. అయితే వీటిని ఇగురే చేసుకోవాలి. రేపు ఒక షార్ట్లో దీంతో కర్రీ ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేస్తానండి. చాలా హెల్దీ ఫుడ్, ఫ్రైకి బాగుంటుంది. పులుసు మాత్రం చేస్తే బాగోదు. టొమాటో కానీ కొంచెం మామిడికాయ కానీ వేసుకొని మీరు కర్రీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.